వెల్కమ్ టు శారదా టీవీ. ఈరోజు టమాటా రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు గిన్నె ఈటెక్కింది, ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ ఈటెక్కింది, 5 యాలక్కాయలు వేసుకోవాలి. దాల్చిన చెక్క 5 ముక్కలు, లవంగాలు 5, బిర్యానీ ఆకులు 5, జీడిపప్పు 1/2 కప్పు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే ఫుల్ కప్ కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. జీడిపప్పు గోల్డెన్ రంగులోకి వచ్చినాయి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 10 పచ్చిమిర్చి బారుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటున్నాం, ఎందుకంటే కారం వేసుకోవట్లేదు కాబట్టి. సాజీరా 1 స్పూన్ వేసుకుంటున్నాను. టెన్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. మిక్సీలో పట్టుకున్నాను. 1/2 కొబ్బరి వేసుకోండి. కొబ్బరి కూడా 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. కొబ్బరి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు కొత్తిమీర వేసుకోండి. చిన్న కప్పు పుదీనా. 3 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలి. అర కేజీ టమాటాలు మిక్సీలో పట్టుకున్నాం. ఆ టమాటా రసాన్ని పోసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. టమాటా రసాన్ని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మూడు లీటర్ల వాటర్ పోసుకోవాలి. నాలుగు స్పూన్లు నెయ్యి, ఫుడ్ కలర్ 1 స్పూన్, నిమిషాల దాకా వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. టెన్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ బియ్యాన్ని వేసుకుంటున్నాను. మూత పెట్టుకుని బాయిల్ చేసుకోండి. కొంచెం చెమ్మంది లో ఫ్లేమ్లో పెట్టుకు బాయిల్ చేసుకోవాలి.
టమాటా రైస్ తయారైపోయింది. బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ టమాటా రైస్ పెరుగు చట్నీ తింటే చాలా బాగుంటుంది.